గతించినటువంటి వారం ఏం ధ్యానించాం? ఎవరైనా చెప్పగలరా? సంఘములో ఉజ్జీవము కావాలి. మందిరానికి ఎందుకు రావాలి? మందిరము లేక సంఘము అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? సంఘములో ఉజ్జీవం అనేది ఉండాలి అనేటువంటి విషయాల కొరకు మనము ధ్యానించాం. ఈ క్రమంలో నేను ఒక మాటను మీతో చెప్పాను. ఏమిటంటే, పౌలు తీతును కొరింథీ సంఘాన్ని ఒకసారి చూడమని పంపిస్తూ ఉంటాడు. ఆ సంఘము గురించి చాలా గొప్పగా చెప్తాడు. గొప్పగా చెప్పిన తరువాత నేను గొప్పగా చెప్పినట్లుగా వారు ఉన్నారో లేదో అని ఒక పక్కన అనుమానం పడుతూ ఉండగా, ఆ సమయంలో ఆ ట్రిప్ కంప్లీట్ చేసుకుని తీతు మరలా తిరిగి వచ్చి అదే శ్రేష్టమైనటువంటి సాక్ష్యము పౌలుకి ఎప్పుడైతే ఇస్తాడో, పౌలు ఆనందముతో ఉబ్బి తబ్బింబైపోయి వెళ్ళి ఆ యొక్క ఉత్తరాన్ని రాస్తూ ఆ సంఘ బిడ్డలను ఎంతో మెచ్చుకొని ఆనందించినటువంటి సందర్భాన్ని గతించిన వారం మనము జ్ఞాపకం చేసుకున్నాం. కానీ ఇంతగా సంఘము అభివృద్ధి చెంది ఆశీర్వాదము పొంది ఆ ఉజ్జీవముతో సాగిపోతున్నటువంటి సంఘము నాశనమైపోయేటువంటి పరిస్థితి వచ్చిందంట. ఆ నాశనమైపోయేటువంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది, అసలు ఏమైంది, కారణాలేంటి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి. సంఘము అభివృద్ధి చెందాలి, సంఘానికి అందరూ రావాలి, ఉజ్జీవముతో సాగిపోవాలి. అదే విషయంలో ఆ సంఘము ఆ ఉజ్జీవం అనేది నాశనం అవడానికి వీల్లేదు. కానీ కొరింథీ సంఘం అయితే నాశనమైపోతూ ఉంది. ఈ విషయాన్ని గుర్తించినటువంటి పౌలు మరొక ఉత్తరాన్ని రాస్తూ వారిలో ఉన్నటువంటి తప్పులను ఏరి చూపిస్తూ ఉన్నాడు. సంఘము నాశనమైపోవడం గల కారణాలు ఇవే అని పౌలు భక్తుడు కొన్ని విషయాలను పేర్కొన్నాడు. ఆ విషయాలేంటో ఈరోజు మనం చూద్దాం. ఎందుకనంటే, ఉజ్జీవముతో సాగిపోతున్నటువంటి ఈ సంఘములో నాశనమైపోయేటువంటి ఆ యొక్క ప్రక్రియలు కనపడడానికి వీల్లేదు. మనము నాశనమైపోకూడదు. సంఘము నాశనమైపోవడం అంటే సంఘ బిడ్డలు నాశనమైపోవడం. మీరెవరో కూడా నాశనమైపోకూడదు. సంఘ బిడ్డలు, వారి కుటుంబాలు ఏవి కూడా నాశనమైపోవడానికి వీల్లేదు. మీరందరూ కూడా బలపరచబడాలి, ఆశీర్వాదకరంగా ముందుకు సాగిపోవాలి. దేవుని రాకడ కొరకు మీరందరూ అనగా మనమందరము కూడా సిద్ధపడాలి. మధ్యలో పడిపోవడానికి వీల్లేదు, నాశనమైపోవడానికి వీల్లేదు, శోధన బాధలతో అలమటించడానికి వీల్లేదు, ఆకలి దప్పులతో అలమటించడానికి వీల్లేదు. అందరము ఐక్యతతో ఒకే మాట, ఒకే విశ్వాసము, ఒకే ఉజ్జీవముతో ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కానీ కొరింథీ సంఘము ప్రారంభంలో ఇలాగే అనుకున్నారు, కానీ మధ్యలో వారికి కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చి ఆ సంఘము విచ్ఛిన్నమైపోవడానికి, పతనమైపోవడానికి కారణమైంది. అవేంటో 4 విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలు నేను మీతో చెప్పి త్వరగా నేను ముగించి వేస్తాను. వాటిలో ప్రప్రథమైనది మొదటి విషయం ఏమిటంటే, మొదటి విషయం సంఘము నాశనము ఆ స్థితిలోనికి వెళ్ళిపోవడానికి కొన్ని సమస్యలు కారణం. ఆ సమస్యల్లో మొదటి సమస్య ఏమిటంటే విభజన సమస్య, డివిజన్. అంటే విడిపోవడం, విభజించబడ్డం. ఈ విభజనకి కారణం ఏమిటంటే, ఆ కారణాలు కూడా చెప్తున్నారు. వివాదాలు మరియు అసూయ. వివాదాలు, సంఘములో వివాదాలు, అసూయ ఉన్న కారణము చేత సంఘము ఏమైపోతుందంటే విభజించబడిపోతూ ఉందంట. అంటే ఒకే సంఘములోనే గుంపులు కింద తయారైపోయారు. సంఘములోనే వేరు తలంపులు కలిగినటువంటి వారిగా సంఘం అయిపోయింది. ఇలా విభజించబడ్డానికి, ఇలాంటి సమస్యకు కారణము వివాదాలు అనగా గొడవలు, మరొక విధముగా అసూయ. ఈ రెండిటి వలన సంఘము నాశనకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాక్యంలో నుండి మనము చూస్తే 1 కొరింథీ 1వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు.
నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలిసింది. అసలు ఈ క్లోయే అనబడినటువంటి వ్యక్తి ఎవరు? ఈ క్లోయే అనబడినటువంటిది ఒక స్త్రీ. ఇప్పుడు మనకి గ్రూప్ లీడర్లలో స్త్రీలు ఎలా ఉన్నారో, ఆనాడు కొరింథీ సంఘములో కూడా ఒక లీడర్ ఈ యొక్క క్లోయే అనబడినటువంటి స్త్రీ. ఈ లీడర్ సంఘానంతటికీ కూడా తెలుసు. పౌలు భక్తుకు కూడా తెలిసినటువంటి వ్యక్తి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసురాలే. ఒక గ్రూప్ లీడర్ లాగా, అంటే కొరింథీ సంఘానికి ఒక లీడర్ లాగా అన్నమాట ఈ క్లోయే అనబడినటువంటి స్త్రీ. ఈవిడ సంఘము కూర్చున్నటువంటి ఎంతో భారము కలిగి, పౌలు మరి సంఘాన్ని స్థాపించేసి వేరే చోటకు వెళ్ళిపోయాడు కదా. సంఘ విశ్వాసులకి అలాగే పౌలు భక్తుడికి ఇద్దరికి ఎడబాటు రాకుండా వారి ఇద్దరూ కూడా కలిసి ఉండడానికి ఒకానొక కారణముగా మధ్యలో ఈ క్లోయే అనబడినటువంటి లీడర్ అమ్మ ఉండేది. ఈవిడ సంఘములో జరుగుతున్నటువంటి విషయములన్నీ కూడా సేవకుడికి తెలియజేసేది. సేవకుడు సంఘము ఆ విధముగా సన్నగిల్లకుండా బలపడడం కొరకు ఏం చేయాలో పౌలు భక్తుడు ఉత్తరాలు రాసి పంపిస్తూ ఉండేటువంటి వాడు. ఈమె వచ్చి సంఘములో అందరి ఎదుట చదివి వినిపిస్తూ ఉండేది. ఈ విధముగా సంఘము యొక్క బాగోగులు కోరుకున్నటువంటి స్త్రీ వ్యక్తి ఎవరంటే ఈ క్లోయే అనబడినటువంటి స్త్రీ. కనుక క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చింది ఏమిటంటే, మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారు. నా తాత్పర్యము, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువేయబడినా? పౌలు నామమును మీరు బాప్తిసం పొందితిరా అని పౌలు ఈ ఉత్తరంలో పేర్కొంటూ ఉన్నాడు. ఒకసారి అందరూ కూడా పైకి చూద్దాం. విభజన అనేది సంఘములో ఉండకూడదు. విభజన అనేది సంఘములో ఉండకూడదు. ఆ విభజన ఉన్నటువంటి సంఘము నాశనమైపోయేటువంటి స్థితిలోనికి వచ్చేస్తుంది. ఉజ్జీవము ఆగిపోద్ది, అభివృద్ధి ఆగిపోద్ది. దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి వారు తగ్గుముఖం పడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ సంఘములో ఐక్యత లేదు గనుక, ఆ సంఘములో విభజన ఉంది గనుక, ఆ సంఘములో వివాదాలు ఉన్నాయి గనుక, ఆ సంఘములో అసూయ పరులు ఉన్నారు గనుక. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఆనాడు పౌలు ఎంతో మెచ్చుకున్నటువంటి ఆ యొక్క కొరింథీ సంఘము నాశనకరమైనటువంటి స్థితిలోనికి దిగజారిపోవడానికి గల కారణము మొట్టమొదటిగా ఏమిటంటే విభజన సమస్య. నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను ఇంకొకడు నేను క్రీస్తు వాడను అనేటువంటి ఆ యొక్క గ్రూపులు తయారైపోయాయి. ప్రస్తుత కాలంలో అలాంటి వారు లేరేమో, కానీ ఎలాంటి వారు ఉన్నారో తెలుసా? కులాలు వయసుగా సంఘములో డివైడ్ అయిపోతున్నటువంటి వారు ఉంటారు. ఫలానా కులము వారందరూ కూడా ఒక చోట కూర్చుంటారు, ఫలానా కులము వారందరూ కూడా ఒక చోటే కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అందరితో కలవరు. విభజన. ఫలానా ప్రాంతం వారందరూ కూడా ఒక చోటే కూర్చుంటారు, ఫలానా ప్రాంతం వారందరూ కూడా ప్రాంతాల వయసు విభజన. సంఘములో ఇలాంటిది ఉంటే ఆ సంఘములో ఉద్యోగం అనేది ఉండదు, అది నాశనం అయిపోతూ ఉంటది. అమ్మా, నీలో విభజన ఉందా? వేరువేరుగా చూసేటువంటి విభజన ప్రక్రియలు సంఘములో ఉంటే ఆ సంఘము నాశనం అయిపోతూ ఉంటది. ఎంతో గొప్పగా మెచ్చుకున్నటువంటి ఆ కొరింథీ సంఘము అర్థాంతరంగా కిందకి పడిపోవడానికి గల కారణం ఏమిటంటే విభజన. ఒకటి నేను అలా అంటుండండి, ఇలా అంటుండి. కులాన్ని ఎక్కువగా ప్రేమించేవాడిగా మనం ఉండకూడదు. నువ్వు కులాన్ని నమ్ముతున్నావంటే, లేక కులానికి ఎక్కువ ప్రాధాన్యత నువ్వు ఇస్తున్నావంటే, నువ్వు మనుధర్మ శాస్త్రాన్ని విశ్వసిస్తున్నటువంటి వాడు అవుతావు.
ఎందుకనంటే ఆ కులం అనేటువంటి వ్యవస్థ, ఆ చీడ పురుగుని తెచ్చింది ఏది? మనుధర్మశాస్త్రం. ఆ మనుధర్మశాస్త్రాన్ని నమ్మినటువంటి వాడికి దేవుని రాజ్యము లేదు. సింపుల్. నువ్వు కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనుధర్మశాస్త్రాన్ని నువ్వు నమ్ముతున్నటువంటి వాడు. ఎందుకంటే కులాల గురించి దాంట్లోనే రాయబడి ఉంది, ఇంకెక్కడ రాయబడలేదు. ఏ దేశం వెళ్ళినా, ఏ గ్రంథంలో చూసినా కులాలు గూర్చినటువంటి ప్రస్తావన లేదు. ఈ కులము గూర్చినటువంటి ప్రస్తావన ప్రారంభించిందే, పుట్టించిందే మనుధర్మశాస్త్రం. నువ్వు కులానికి అంటుగట్టుకున్నటువంటి వాడు అయిపోతున్నావంటే నువ్వు మనుధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాడు అయిపోతావు. దేవుణ్ణి నమ్మిన తరువాత నీలో కులం అనేటువంటి పిచ్చి పోవాలి. కుల పిచ్చి పోనిటువంటి వాడు దేవుని రాజ్యములోనికి ప్రవేశింపడు. వింటున్నారా? కులాన్ని విడిచిపెట్టలేనోడు. ఇప్పుడు మనకి చదువుకునేటువంటి వారికి స్కూల్లో కానీ, జాబులకు వెళ్ళినప్పుడు కానీ మనకి భారతదేశ యొక్క రాజ్యాంగము, ఇంకా మిగతా వాటి యొక్క పరిగణలోని తీసుకొని క్యాస్ట్ అనేది అక్కడ ఫిల్ చేయమని చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మనకున్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆచారాలు, ఆచరణలు, పద్ధతులు అవి కనుక నువ్వు ఏదో నీ క్యాస్ట్ ఏంటో రాసేసి ఓ ప్రక్కన పెడతావు. అంత మట్టుకే నీ బతుకులోకి అంతా కూడా వచ్చేయకూడదు నీ కులం. నువ్వు ఎలాంటి వాడువైనా, నీ కులం ఎంత గొప్పదైనా, ఎంత తక్కువైనా సరే, దేవుని యొక్క మందిరములో హెచ్చు తగ్గులనేవి, గ్రూపులు అనేవి ఉండకూడదు. ప్రార్థనా గ్రూపులు ఉండాలి, అది సంఘానికి మంచిది. కుల గ్రూపులు ఉండకూడదు, అది సంఘానికి నాశనం. సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థించేటువంటి ప్రాంతీయ గ్రూపులు ఉండాలి, కానీ ప్రాంతాల వైపు విభజించబడేటువంటి ఆ గ్రూపులు సంఘములో ఉండకూడదు. రాయపనగర్ గ్రూప్, పెద్దపేట గ్రూప్, మళ్ళీ వేమవరం గ్రూపులు అంటే ప్రార్థనా గ్రూపులు ఏర్పాటు చేశాము, కానీ ఆ గ్రూపులే సెపరేట్ అని ఎక్కడా కూడా సంఘంలో చెప్పలేదు. అలాగే సేవకుడు కూడా పెద్ద కులం వారిని ఒకలాగా, చిన్న కులం వారిని ఒకలాగా, ఈ పెద్ద చిన్న తారతమ్యం చూసేవాడు సేవకుడే కాదు. క్రైస్తవ సంఘాలు ఫలానా కులం వారికే అని కులం ట్యాగ్ లైన్ పెట్టుకుని సంఘాలు నడిపించేటువంటి సంఘము విడిచిపెట్టబడేటువంటి లిస్టులో మొట్టమొదట ఉండేటువంటి సంఘాలు అయ్యే. దేవుని దృష్టిలో అందరూ సమానులే, నీవైనా నేనైనా. ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ అయిపోతూ ఉంటారు. అమ్మా, డబ్బున్న వాళ్ళందరూ గ్రూపును, డబ్బు లేని వాళ్ళందరూ గ్రూపు. సంఘములో ఇలాంటివి ఉండకూడదు. సంఘములో ఎవరైనాను సమానంగా ఉండాలి. కానీ కొరింథీ సంఘములో నేను ఆ వాడను, ఈ వాడను, నేను ఇట్లు ఆ ఇట్లు అని చెప్పేసి వారు విభజన ఎప్పుడైతే సంఘములో ప్రారంభమైందో సంఘము యొక్క పతనము అప్పుడే మొదలైపోయిందంట. ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీలో విభజన అంటే అయ్యే గొడవలు, వివాదాలు ఉండకూడదు. అసూయ ఉండకూడదు. అసూయ అనగా అసూయ ఉన్నటువంటి వాడు హృదయములో ఏమేమి ఉంటాయో గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో దేవుడు స్పష్టముగా వ్రాయించాడు. గలతీయులు 5వ అధ్యాయము, ఆ శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. అంటే డ్యాండ్లు వేసుకుంటూ రోడ్ల మీద వెళ్ళడం అల్లరితో కూడిన ఆటపాటలు అండి. సౌండ్లు ఎట్టేసి పక్కనోడికి నిద్ర లేకుండా చేయడం, రోడ్ల మీద పడి తొల్లేయడం, ఆడి మీద రంగులు ఈడి మీద రంగులు వేసేసుకోవడం, ఈడు బూతులు తిట్టేసుకుని ఆడు బూతులు తిట్టేసుకుని, ఆడు కొట్టేసుకుని ఈడు కొట్టేసుకుని, ఇవన్నీ కూడా ఖచ్చితపను అల్లరితో కూడిన ఆటపాట్లు.
దేవుడు అంటూ ఉన్నాడు, ఇవన్నిటికీ కూడా అసూయే మొట్టమొదటి మెట్టు. అసూయ ఉన్న వాళ్ళలో ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నిజముగా సంఘక్షేమాన్ని కోరుకునేటువంటి వాడువైతే నువ్వు సంఘములో విభజన అనేటువంటి పరిస్థితిని నీవు రానివ్వవు. అందరము కూడా కలిసికట్టుగా దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండో పాయింట్కి మనం వద్దాం. రెండో విషయం ఏమిటంటే, రెండో విషయం చూద్దాం. రెండో సమస్య ఏమిటంటే సంఘములో పాపాన్ని పట్టించుకోకపోవడం. సంఘములో పాపాన్ని పట్టించుకోకపోయినటువంటి కారణము చేత సంఘము యొక్క పతనము ప్రారంభించబడిందండి. సంఘము నాశనం అయిపోతుందండి. అంటే ఆ విషయానికి వస్తే చూడండి, అదే కొరింథీయులకు 1 కొరింథీ 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదివినప్పుడు, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు క్లియర్గా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, మీలో ఒకడు పాపము చేసి నీ సంఘంలోనికే వస్తూ ఉన్నాడు. కానీ సంఘం ఏం చేసిందో తెలుసా? ఖండించలేదు, మాట్లాడలేదు, చూసి చూడనట్టుగా వదిలేసింది. ఎలా వదిలేసిందమ్మా? చూసి చూడనట్టుగా వదిలేసింది. వీడు తప్పు చేసినోడు సంఘానికి వచ్చాడు అనుకో, ఒక విశ్వాసి, బయటోడు సంగతి వదిలే, దేవుని నమ్ముకునేటువంటి ఒక విశ్వాసి మందిరానికి వస్తూ అది ఏదైనా పాపములో ఉన్నాడు అనుకో, సంఘ బిడ్డలు ఏం చేయాలో తెలుసా? ఆ బిడ్డను ఆ తప్పు నుండి విడుదల పొమ్మని వాడిని చెప్పాలి. వాడు మానుకోలేదనుకో, సంఘము నుండి ఏం చేయాలి? బహిష్కరించాలి, సంఘము నుండి పొమ్మనాలి వాడిని. కానీ కొరింథీ సంఘం అలా చేయలేదు. ఎందుకో తెలుసా? అలా చెప్తే మానేస్తారేమో, అలా చెప్తే బాధపడతారేమో, అలా చెప్తే గొడవలైపోతాయేమో, అలా చెప్తే అని చెప్పి పాపము చేసినటువంటి వాడిని కూడా, అంటే ఆ పాపము ఎటువంటి పాపమో చూడండి, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నటువంటి వాడు. అంటే ఇదేంటి? జారత్వమును చేసేటువంటి వాడు, వ్యభిచారములు చేసేటువంటి వాడు. ఈనాడు సంఘములో అలాంటి ఘోరమైనటువంటి పాపములు మన మధ్యన లేవు, కానీ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆత్మీయమైనటువంటి వ్యభిచారం అనేది సంఘాల్లో ఏలుబడి చేస్తూ ఉంది. ఆత్మీయమైనటువంటి వ్యభిచారం, దాన్నే ఏమంటారో తెలుసా? ఇదిగో, దేవుని మందిరానికి వస్తావు, అన్యాచారాలు చేస్తావు, దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మందిరానికి వస్తావు, విగ్రహారాధనలు చేస్తూ ఉంటావు. దీన్నే ఆత్మీయమైనటువంటి వ్యభిచారం అని అన్నాడు దేవుడు. ఈ విధముగా వ్యభిచారము చేసేటువంటి వారిని సంఘములో నీ ఉంచుకొని కనీసము పాపము ఉన్నదని నువ్వు పట్టించుకోవడం లేదు. సంఘము నాశనమైపోవడం గల కారణం అదేనంట. అందుకని నేను ముందు ఉన్నట్టుగా ఖండించి అటు తర్వాత వాక్యం ప్రారంభించాను. ఖండించాలి, అది దేవుడు చెప్పినటువంటి మాట. ఆ కొరింథీ సంఘము ఆ విధంగా పట్టించుకోలేదు గనుకనే ఆ సంఘము మెల్లమెల్లగా పతనమైపోతూ ఉంది. ఏదైనా ఒక తప్పిదము తెలుసో తెలియకో సంఘములో జరుగుతున్నటువంటి సమయంలో దాన్ని హెచ్చరించి దాన్ని ఖండించాలి. ప్రతిరోజు పాస్టర్ గారు ఏంటి ఇలా ఉండాలి అలా ఉండాలని రూల్స్ చెప్తున్నాడు. రూల్స్ చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా ఖండించకపోతే వాక్యం అంటుంది ఆ సంఘం పతనమైపోద్ది, ఆ సంఘం నాశనం అయిపోద్ది. ఈ సంఘము నాశనం అవడం నాకు ఇష్టం లేదు. సామెతల గ్రంథములో సొలొమోను ఒక మంచి జ్ఞానముతో ఒక మంచి మాటను చెప్తూ ఉంటాడు. ఏమనో తెలుసా? పగవాడంట బోలెడు ముద్దులు పెడుతూ ఉంటాడంట. ఏం చేస్తాడమ్మా?
కానీ మంచి కోరుకునేటువంటి వాడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? గాయము చేస్తాడంట. కొన్ని సంఘాల్లో నువ్వేం చేసినా చూసి చూడనట్టుగా వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సంఘం నీ మంచిని, నీ ఎదుగుదలను, నిన్ను దేవుని రాకడ కొరకు సిద్ధపరిచి ఆయన ముందు నిలబెట్టాలనేటువంటి ఆలోచన ఉండదు. అందుకని నిన్ను వదిలేస్తున్నాడు. నువ్వు తప్పు చేస్తున్నా సరే ఏమంటాడు తెలుసా? అయ్య బాబాయ్, మీరు చాలా మంచివారండి, మీరు చాలా నెలలు బట్టి, చాలా సంవత్సరాలు బట్టి మందిరానికి వస్తున్నారు, మీలాంటి మార్చబడిన వారు సంఘంలో ఉండడం చాలా మంచిది. అది కావాల్సింది ఏంటంటే డబ్బు ఉంటే సరిపోద్ది, డబ్బు వస్తే సరిపోద్ది. కానీ నిజముగా సంఘాన్ని సిద్ధపరిచి దేవుని కొరకు నిలబెట్టాలని నిజమైనటువంటి ఆశ ఉన్నటువంటి సేవకుడు ఏం చేస్తాడో తెలుసా? సంఘాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తాడు, ఖండించి బుద్ధి చెప్తాడు. హల్లెలూయా. ఒక గాయం తగ్గాలంటే ఆ గాయాన్ని పిండి, నొప్పొచ్చినా సరే పిండి ఏ విధంగా క్లీన్ చేస్తారో ఆ విధముగానే సంఘములో ఉన్నటువంటి విషయాల కొరకు మనము పట్టించుకోకుండా వదిలేయకూడదు. ఆనాడు కొరింథీ సంఘము తన సంఘములోనే ఉన్నటువంటి పాపము చేసినటువంటి ఆ పాపిని పట్టించుకోకుండా వదిలేసింది గనుకనే ఎంతో పౌలు దృష్టిలో ఎంతో ఘనమైనటువంటి ఆ సంఘము పతనమైపోయి నాశనమైపోతూ ఉందంట. అమ్మా, అందుకనే ఖండించేది. నీ మీద మాకు కక్షలు, వారం లేని మనసు ఉండదు కాదు. నీకు నాకు వారం లేని మనసులు, గొడవలు నాకు ఎక్కడుంటాయమ్మా? మంచి కోరుకునేవాడు ఎప్పుడు సరైన మార్గంలో ఉండమని చెప్తాడు. ఒక తల్లి తన కుమారుణ్ణి బెల్ట్ తీసుకుని చీపురి కడ తిరగేసి కొడుతుందంటే ఆడంటే ఇష్టం లేదని కాదు. ఆడు ఇప్పుడే మాట వినకపోతే రేపొద్దున ఎవ్వరి మాట వినకుండా ఆడి జీవితాన్ని ఆడే నాశనం చేసుకుంటాడు. ఆత్మీయ తండ్రి లేక ఆత్మీయమైనటువంటి సంఘ కాపరి, ఆ కాపరి సంఘమును ఎక్కువగా హెచ్చరిక మాటలు చెబుతూ ఉన్నాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఆ సంఘము రాగల కాలములో నిక్కర్సైనటువంటి విశ్వాసులుగా ఉండాలి. కానీ హల్లెలూయా, నువ్వు నిక్కర్సైనటువంటి విశ్వాసుగానే ఉండాలి. నువ్వు పడిపోవడం నాకు ఇష్టం లేదా, నువ్వు చెదిరిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఒక గింజగానే ఉండాలి. దేవుడు ఆ రాకడ సమయంలో ఆ చేటలో ఉన్నటువంటి ధాన్యముని ఎగరబోసేటువంటి సమయంలో నువ్వు ఎగిరిపోయే లిస్టులో ఉండకూడదు. మన సంఘం అందరూ కూడా నిక్కర్సైనటువంటి గింజలాగా చేటలోనే ఉండాలి. హల్లెలూయా. అదే ఈ ప్రయాస. అందుకనే ఖండించేది, అందుకనే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేది. అది నీ హృదయానికి బాధ కలిగించవచ్చు, కానీ ఆ బాధతో నువ్వు కుమిలిపోకు ప్రియమైన దేవుని బిడ్డ. నీ మంచి కొరకే చెప్పుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎవరు చేసినా, ఇక్కడ వారు చేసిన, అక్కడ వారు చేసిన, అక్కడ వారు చేసిన, ఇక్కడ వారు చేసిన, ఎవరైనా సరే సంఘము యొక్క క్రమములో వాక్యానుసారముగా నడవగలిగితే ఆ సంఘము దినదినం అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. మనం ఏనాడు నుండో ప్రార్థన చేస్తున్నాము సంఘము కొరకు. ఎదుగుదల కావాలి, ఉద్యమము కావాలి. ఈ సంఘము నూతన మందిరము కట్టబడి నింపబడాలి. ఆ నింపబడాలి అంటే మనలో ఉన్న గరుకు బెరుకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం సరి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే దేవుడు ఈ కాలములో వాక్యముల ద్వారా దేవుడు మనం బలపరుస్తూ ఉన్నాడు. అవి మనకి గాయము చేయొచ్చు, కానీ అవి ఆ గాయము మన మేలుకే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ సంఘములో ఉన్నటువంటి ఆ పాపమును నువ్వు పట్టించుకోనిటువంటి కారణము చేత కొరింథీ సంఘము నాశనమైపోవడానికి రెండవ కారణమని వాక్యం ద్వారా మనము చూడగలం. ఇప్పుడు మూడో కారణం చూద్దాం. కొరింథీ సంఘము నాశనమైపోవడానికి ఆ మూడవ సమస్య ఏమిటంటే వ్యాపార లావాదేవీలలో పాపం. వ్యాపార లావాదేవీలలో పాపం. వ్యాపార లావాదేవీల్లో పాపం ఏంటమ్మా? వ్యాపార లావాదేవీలలో పాపం అంటే
ఉదాహరణకి చెప్తాను చూడండి, నేను పేరు చెప్పను ఎందుకంటే ఆ వ్యక్తి అందరికి కూడా తెలుసు కనుక. ఒక ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. తన జీవనోపాధి కొరకు ఒక షాపును నిర్మించుకొని అన్ని అమ్ముకుంటూ బ్రతుకుతున్నాడు. ఒకానొక సమయంలో మంచిగా విస్తరించినటువంటి షాప్ లేక కొట్టది. కాకపోతే ఉండే కొలదు ధనం మీద ఆసక్తి ఆయనకు పెరిగి ఏం చేశాడంటే మంచిది మంచిది అని చెప్పి నాసిరకమైనటువంటి క్వాలిటీని జనాలకు ఇవ్వడం మొదలెట్టాడంట. ఏమన్నాడు? మంచిది మంచిది మంచిదని నాసిరకమైనటువంటి క్వాలిటీని జనాలకు ఇవ్వడం మొదలెట్టాడు. జనాలు బాగానే తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ ఇంటికి వెళ్ళి వండుకునేసరికి అది మంచి రకమైనటువంటి ఆహారంగా ఉండడం లేదు. అదంతా కూడా చెడిపోయి రకరకాలుగా అయిపోతుంది. ఆ సమయంలో జనాలందరూ కూడా రేటేమో యథావిధిగా కాస్ట్లీగా తీసేసుకుంటున్నాడు, కానీ మంచి క్వాలిటీని అది అందించడం లేదని ఆలోచించడం ప్రారంభించారు. ఆ వ్యక్తి దేవుణ్ణి తెలుసుకొని దేవుని మందిరానికి వస్తున్నటువంటి వాడే. మందిరానికి వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుని మందిరంలో కానుకలు ఇస్తూ ఉన్నాడు. కానీ తన వ్యాపార లావాదేవీలలో ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఏం చేస్తున్నాడో తెలుసా? మంచి రకము అని చెప్పి నాసిరకాన్ని అమ్మేస్తూ ఉన్నాడు. తద్వారా ఆ వ్యక్తికి కలిగినది ఏమిటో తెలుసా? అందరూ ఆయన దగ్గరికి రావడం మానేశారు. తన పిల్లల చదువు కూడా ఫీజులు కట్టుకునేటువంటి ఆ ఓపిక ఆయన దగ్గర లేదు. అస్తమానం ఫీజుల కోసం వీళ్ళని ఏమడుగుతామని తనలో తాను కృంగిపోయి చాలాసార్లు చనిపోదామని అనుకున్నాడు. కానీ ఆ ఊళ్ళో ఉన్నటువంటి సేవకుడు ఆయన బలపరిచి కొంచెం ధనం ఇచ్చి ఫీజులు కట్టుకోమని పంపించారంట. అయినా సరే తన పద్ధతిని మార్చుకోలేదు. క్వాలిటీ అంటున్నాడు, నాసిరకమే అంటున్నాడు. ప్రతిసారి అందరిని అడుగుతాడని చెప్పి ఒకరోజు నిర్ణయించుకున్నాడు. ఏమనంటే ఈ ప్రదేశం నుండి మరే ప్రదేశమునకు ఒక పట్టణానికి వెళ్ళి మనము వ్యాపారం చేద్దామని వెళ్ళి ఒక కొట్టులో కూలీగా చేయడం ప్రారంభించాడంట. కూలీగా చేయడం ప్రారంభించినటువంటి సమయంలో ఇంకా తనకున్నటువంటి అప్పుల భారము ఇంకా ఎక్కువై ఉన్నటువంటి స్థలమునంతా కూడా అమ్ముకొని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ నివసించడం ప్రారంభించాడు. దేవుని నమ్ముకున్న వాడే, మందిరానికి వస్తున్న వాడే, కానుకలు ఇస్తున్నటువంటి వాడే ఎందుకని ఇలాంటి గతి పట్టింది? ఎందుకు? చేసేటువంటి వ్యాపార లావాదేవీలలో పాపము. ఈరోజు సంఘ బిడ్డలు ఎదగకపోవడానికి వారు పట్టిందల్లా కూడా నాశనం అయిపోవడం గల కారణం ఏమిటో తెలుసా? నీ వ్యాపారాల్లో నీవు క్వాలిటీని, నీతిని కలిగి లేవు. పాలమ్మే వాళ్ళు ఉంటారు. ఆ పాల్లో మనం సెపరేట్గా నీళ్ళు కలుపుకోక్కర్లేదు. ఎందుకంటే ఆడే మనకి సహాయం కొరకు ఒక గ్లాసులో బాటిల్ నీళ్ళు పోసేస్తాడు. అవునా? అవునా కాదా? అవునా? ఇదివరకైతే ఎంత తీసుకున్నారు తెలుసా? పాలు, సాల్ట్ పాలండి. సాల్ట్ అంటే అంతే కదా, సాల్ట్ పాలండి అనేవారు. ఈ సాల్ట్ ఏంట్రా బాబు అనుకుని మేము చూస్తే ఎంత పట్టుకొచ్చేవారు. ఎంత అది కుటుంబాన్ని అంతటికీ సరిపోయేది. ఇప్పుడు అర లీటర్ రప్పించుకుంటాం, అది సరిపోదు. ఎందుకు? నీళ్ళు కలిపేస్తున్నాడ. దాంట్లో నేను కలిపేస్తున్నాడమ్మా, నీళ్ళకి ఎక్కడ సరిపోద్ది? అప్పుడు సాల్ట్ పాలంటే ఇన్ని వచ్చేయి, మన అందరికీ సరిపోవాలని మనం ఏం చేసేవాళ్ళంటే కొన్ని నీళ్లు కలుపుకొని కొంచెం చక్కగా పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు నీళ్ళు కలపక్కర్లేదు. నీళ్లు పొరపాటుని కలిపామా ఇంకా తాగక్కర్లేదు. వేడి నీళ్ళు అయిపోతాయి. అలా ఉండదు.
అంటే ఇటు వ్యాపార లావాదేవీళ్ళు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అది ఆడికి ఆశీర్వాదం కాదు. అంటే వీడికి ఏది ఓన్లీ లీటర్న్నర ఇస్తుంది. ఎందుకంటే గడ్డేడి ఏమేడి ఏం చేయడు, పాలు పితికితే ఎక్కడి నుంచి వచ్చేస్తాయి? అదేమన్నా మిషనా అమ్మా? గడ్డేవు, దానికి కావలసినవి చూడవు, అలా పాకలో కట్టేసి వదిలేస్తుంది అన్న. అలాగా ఓ సాయంత్రం వెళ్ళి ఓ పిండేస్తావు, ఎక్కడి నుంచి వస్తుంది అది? దానికి తగినట్టుగా ఆ లీటర్ ఎంత ఎత్తుంది. కానీ వీడికి మాత్రం సరిపోదు, 4 లీటర్లు కావాలి. ఎన్ని లీటర్లు కావాలమ్మా? ఇప్పుడు 1 లీటర్ 4 లీటర్లు కావాలంటే ఈడేం చేయాలి? కొద్ది పాల పౌడర్ వేసి కొద్ది బకెట్ నీళ్ళు వేసి ఎంత చెయ్యాలి? అప్పుడే ఆ 10 ఇళ్ళకి వేసుకుంటే నెలకొచ్చి 1000 రూపాయలు అంటే 10,000 వస్తాయి. ఇలా వ్యాపారాలు చేస్తాయి. దీన్నే నీ వ్యాపార లావాదేవీలలో పాపం. అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరం కాదు. ఎప్పుడైతే ఒక విశ్వాసి నీవు చేయడం ఇంకొకడు చూశాడు అనుకో, ఆడు అదే మొదలెడతాడు. మంచినెవడు గమ్ముని అలవర్చుకోవడం, చెడునే త్వరగా తీసేసుకుంటారు. ఈ నీళ్ళు కలిపి అమ్మేస్తున్నాడు, ఈడు కూడా నీళ్ళు కలిపేస్తాడు. ఇంకలా ఒకడి తర్వాత ఒకడు ఆశీర్వాదము లేక, ఉజ్జీవము లేక సంఘము నాశనం, పతనం. జాగ్రత్తను కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వేది చేసినా నీకు లీటరే వస్తుంది అనుకో, నువ్వెంత కష్టపడినా ఆ లీటర్లోనే నీతిగా 4 రూపాయలు సంపాదించుకో, తప్పేముంది? అంతేనా? క్వాలిటీ ఉన్నవాడి దగ్గరికి తరతరాల ఆడి దగ్గరికే వస్తారు. ఇప్పుడు పాలకొల్లో అన్ని స్వీట్ షాపులు ఉన్నాయి, కానీ మనం దేనికి వెళ్తాం? ఆనంద్ సాయికి వెళ్తాం. ఎందుకు? ఆ సాయి మంచిది ఇస్తున్నాడు కాబట్టి. అంతేనా? క్వాలిటీ ఇస్తాడు. ఇలా పట్టుకోగానే అలా తేనె కారొచ్చేస్తుంది, నోట్లు పెట్టుకోగానే అలా కరిగిపోతూ ఉంటుంది. ఇంకా షాప్కి వెళ్ళి ఇంకా తింటూ అన్ని కొనుక్కుని వచ్చేస్తాం. ప్రతిసారి అక్కడికే వెళ్తాం, పక్కనోడి దగ్గరికి వెళ్దాం. ఎందుకు? క్వాలిటీ ఇస్తున్నాడు కాబట్టి. నువ్వు నీతిగా క్వాలిటీగా నువ్వు చేస్తే ఎప్పటికైనా నీలో ఉన్నటువంటి నీతిని గుర్తించేటువంటి రోజు ఒకటి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీ వ్యాపార లావాదేవీలలో నీకు వచ్చింది కొంచెమైనను అది నీతిగా సంపాదించుకుంటే అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరం. లేనిపోయినవన్నీ కూడా చేసి ఉన్నదాన్ని ఓడగొట్టుకుంటే లాభమేంటి? అంతా అమ్ముకొని వేరే ప్రాంతానికి పోయే కంటే ఉన్నటువంటి స్థలంలోనే 100 రూపాయలు కాకపోయినా ఒక 20 రూపాయలు సంపాదించుకుంటే మనకి మేలు కాదా? మేలు కాదా? ఈ కొరింథీ సంఘంలోనంట వ్యాపార లావాదేవీలలో పాపం అనేది చేస్తూ ఉన్నారు. ఈ విధంగా సంఘము పతనం అయిపోతూ ఉంది. చూసారా? మొదటిగా విభజన అంటే గొడవలు, అసూయ అనేది ఆ సంఘం కలిగి ఉంది. మొదటి సమస్య అది. రెండోది ఏంటో తెలుసా? సంఘములో ఉన్నటువంటి పాపాన్ని అందరూ చూసి చూడనట్టుగా వదిలేసి పట్టించుకున్నట్టుగా ఉన్నారు. సంఘములో ఉన్నటువంటి పాపాన్ని పట్టించుకోలేదు కనుక ఆ సంఘము నాశనమైపోతుంది. మూడవది ఇప్పుడే మనం ధ్యానించాం, ఈ యొక్క వ్యాపార లావాదేవీలలో పాపము ద్వారా ఆ సంఘము నాశనమైపోవడానికి గల కారణం. ఇప్పుడు 4వది మనం ధ్యానించి ముగించుకుందాం. 4వ విషయానికి మనం వచ్చేసరికి లైంగిక ప్రవర్తన మరియు ప్రభుబలను దుర్వినియోగపరుచుట. లైంగికమైనటువంటి ప్రవర్తన మరియు ప్రభుబలను దుర్వినియోగం పరిచేటువంటి ప్రక్రియను ఆ సంఘంలో జరిగిస్తూ ఉన్నారండి. అంటే పెళ్ళైనటువంటి వారు కూడా పాపము చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఎవరికి నా పాపం తెలియదు కదని ప్రభుబలలో పాలు పొందేస్తున్నారంట. అమ్మా, చూసేటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు, అయోగ్యముగా ప్రభు యొక్క బల్లలోనూ పాలు పొందితే
ఆ శిక్ష ఎవరికి? పాస్టర్ గారికా, సంఘ పెద్దగా, గ్రూప్ లీడర్కా, మరి ఎవరికమ్మా? అన్నీ తెలుసు మీకు. అందుకనే జాగ్రత్తగా ఉన్నాం మనం. కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? వేయవలసినటువంటి యాసాలన్నీ కూడా వేసేస్తూ ఉంటారు. మరలా భయం లేకుండా ప్రభు బలలో పాలు పొందేస్తూ ఉంటారు. అంటే ప్రభు బలలో పాలు పొందొద్దు అని చెప్పడం లేదు. క్షమాపణతో సరి చేసుకుని క్షమాపణ దేవుని యొద్ద నుంచి పొంది ప్రభు బలలో పాలు పొందాలి. హల్లెలూయా. ప్రభు బల ఎప్పుడూ కూడా ఆయన మరణ పునరుత్థానములు మాత్రమే మన జ్ఞాపకం చేయదు, మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా అది మనకి చూపిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఒప్పుకొని పశ్చాత్తాపముతో ఒప్పుకొని విడిచిపెట్టి ఆ బల్లలోనికి వెళతాం. హల్లెలూయా. నిజంగా అది చాలా శ్రేష్టమైనది. కానీ కొరింథీ సంఘములో కనీసం ఎవ్వరికి కూడా భయం భక్తి అనేది కూడా లేదు. అక్రమ సంబంధాలతో విచ్చలవిడి అయిపోతున్నారు. మరలా ప్రభు బలలోనికి చేరి ఆ బల్లని అపవిత్రపరుస్తూ ఉన్నారు. తద్వారా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. సంఘ బిడ్డకి నాశనం కలిగితే సంఘము పతనమైపోతున్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినట్టే కదా. ఇప్పుడు ఈయన్ని చూసి ఇంకొకరు తయారవుతాడు. ఆడన్ని నాకంటే చెడ్డ పనులు చేసి ఆడు ప్రభువుల్లోకి వెళ్ళిపోతున్నాడు, ఆడికంటే నేను కొంచెం చేస్తున్నాను అంతే, అందుకని నేను కూడా ప్రభువుల్లో. ఇలా ఒకళ్ళు చూసి ఒకడు, ఒకళ్ళు చూసి ఒకడు ఈ విధముగా తయారవటం వలన సంఘములో సగం మంది అలాగే అయిపోయారంట. అందుకని సంఘములో ఏ ఒక్కడు తప్పు చేసినా గట్టిగా వార్నింగ్ ఇచ్చేది ఎందుకో తెలుసా? ఆడు 10 మందిని చెడగొడతాడు కనుక. అవునా? ఇప్పుడు ఇంట్లో నీ పిల్లలు ఉన్నారు, నీ పిల్లలు రే పలానోడితో నువ్వు తిరక్కో, ఈడితో తిరుగు, ఆడితో తిరుగు, ఆడితో తిరక్కంటాం. ఎందుకని? ఆడితో తిరిగితే ఈడు కూడా. సంఘములో కూడా ఎవరు తప్పు చేస్తూ ఉన్నారో, ఎవరు పాపము చేస్తున్నారో పౌలు భక్తుడు అంటున్నాడు, వారు నువ్వు చూసి చూడనట్టు వదిలేయడం కాకుండా సంఘములో నుంచి వారిని ఏరాలి. హల్లెలూయా. వారిని ఏరి సంఘమును ప్రక్షాళన చేయాలి. ఏడమంటే వాళ్ళు పొమ్మన్నమని కాదు, వారు సరిచేయబడాలి, చెప్పాలి, బుద్ధి చెప్పాలి, వారికి హెచ్చరించాలి. అయినా సరే వినలేనప్పుడు వారిని సంఘములో నుండి సింపుల్గా దూరం చేయాలి. ఎందుకనంటే వాడి వల్ల సంఘం అనేది నాశనంలోనికి నడిపించబడుతుంది కనుక. అందుకనే ఇంతలా మీకు చెప్పేది ప్రియమైన దేవుని బిడ్డ, కొరింథీ సంఘము మందిరానికి వస్తూ ఉన్నారు, ఎంతో ఉజ్జీవముతో దేవుని సన్నిధానములో సాగిపోతున్నారు, దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నారు. కానీ ఒకానొక సమయంలో 4 సమస్యలు ఆ సంఘాన్ని కిందకి పడేశాయి, లేవలేకపోతున్నారు. పౌలు భక్తుడు ఉత్తరం ద్వారా వారిని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. మీరు విడిపోతున్నారయ్యా, మీలో అసూయ వచ్చేసింది, విభేదాలు గొడవలు పెట్టేసుకుంటున్నారు, మీరు అలా ఉండకూడదు. ఈ సంఘములో ఎవరైనా పాపం చేసిన వాడు ఉంటే వాడిని నువ్వు ఖండించాలి. ఖండించకుండా నువ్వు వదిలేస్తే వాడు వాక్యాన్ని వక్రీకరించి అనేక మందిని చెడగొట్టేస్తూ ఉన్నాడు. పాపం చేసినోడిని ఉంచామనుకో, ఇప్పుడు సంఘంలో ఎవడైనా ఏదో విషయంలో, ఇప్పుడు తాగుబోతుడే ఉన్నాడు అనుకోండి, సంఘంలో తాగుబోతుడు ఉన్నాడు, మనం అందరం కూడా చూసి చూడనట్టు అని వదిలేస్తున్నాం. వాక్యం చెప్తాం, వాక్యం చెప్పినప్పుడు ఇదిగో తాగుబోతును మారాలి అని ఇక్కడ మనం వాక్యం ద్వారా ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తున్నాం అనుకో, ఆడు వెనకలుండి ఏమంటాడో తెలుసా? వెనకలుండి ఏమంటాడో తెలుసా? ఎవడరా అంతలా తాగేసేది? సరదాగా తాగితే తప్పేమీ లేదు. అదిగో పలానా పాస్టర్ గారు యూట్యూబ్లో ఉంటాడు చూసావా, ఆయనే చెప్పాడు అప్పుడప్పుడు తాగొచ్చంట, డాక్టర్ చెప్పాడంట, ఆరోగ్యానికి మంచిదంట అని ఆడికి చెప్తాడు. అవునా అంటే వాక్యాన్ని, ఇక్కడ చెప్పేటువంటి వాక్యాన్ని ఆడక్కడ వక్రీకరించి వీడి వినకుండా పక్కనోడికి దాన్ని పాస్ చేయడం వల్ల అలా ఒక గుంపే
వాక్యాన్ని వక్రీకరించేటువంటి గుంపులా తయారైపోతుంది. అందుకనే పాపాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఎప్పటికప్పుడు ఖండించమని చెప్పాడు పౌలు. హల్లెలూయా. సంఘములో పాపాన్ని ఖండించకపోవడం ద్వారా సంఘము నాశనమైనటువంటి స్థితిలో, ఆ సంఘములో ఉన్నటువంటి వారు వ్యాపార లావాదేవీలలో పాపమును కలిగి ఉన్నారు గనుక ఆ సంఘము నాశనమైపోవడానికి కారణం. లైంగికమైనటువంటి ప్రవక్తలలో విచ్చలవిడితనమును వారు విడిచిపెట్టక ఎవ్వరికీ తెలియదు కదని ప్రభుబలలో పాలు పొందుట ద్వారా, ప్రభుబలను వారు అపవిత్రపరచుట ద్వారా సంఘము పతనమైపోయేటువంటి స్థితిలోనికి దిగజారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఇవే విషయాలు మనలో ఉన్నాయా? సంఘములో ఉన్నాయా? ఉజ్జీవముతో సాగిపోతున్నటువంటి కొరింథీ సంఘము పడిపోవడానికి గల కారణము ఇవే 4 విషయాలు. ఈరోజు ఈ సంఘములో ఈ 4 విషయాల్లో ఏ ఒక్కటి ఉన్ననో సంఘము నాశనమైపోదు. గనుక మనమందరము కూడా సరిచేయబడదాం. దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు తన వాక్య భాగమును మన వెనుకడులో దీవించి ఆశీర్వదించునుగాక. ఎవ్వడు ఆపలేడు. నీలో రగిలించబడినటువంటి ఉజ్జీవాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఒక డ్రమ్ము ఆపలేదు, ఒక సేవకుని బలమైనటువంటి మాటలు ఆపలేవు. నీ ఉజ్జీవాన్ని ఏది కూడా ఆపలేదు. ఎందుకనంటే నువ్వు పొందుకున్నది నిజమైనటువంటి ఉజ్జీవము గనుక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము